హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Rk Technical Info. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం Xiaomi సబ్ బ్రాండ్ అయిన పోకో లాంచ్ చేసిన Poco M3 మొబైల్ గురించి మాట్లాడదాం. ఈ మొబైల్ మనకి గ్లోబల్గా వచ్చేసి 11,000 రూపాయలకి అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది, ఏ ప్రైజింగ్కి వస్తుంది, ఒకవేళ ఇది మంచి ప్రైజింగ్లో వస్తే తీసుకోవచ్చా లేదా అనే విషయాలను అయితే ఈరోజు వీడియోలో మాట్లాడదాం. వీడియో మీకు అర్థం కావాలి అంటే వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారంటే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.53 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇందులో వీళ్ళు 2 వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారనమాట. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 4GB RAM 64GB వేరియంట్, సెకండ్ వేరియంట్ వచ్చేసి 4GB RAM 128GB వేరియంట్ అనమాట. వీటి ప్రైజింగ్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 4GB RAM 128GB వేరియంట్ వచ్చేసి మనకి 12,500 అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. అలాగే మనకి 4GB RAM 64GB వేరియంట్ అయితే 11,000 రూపాయలు అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు. గ్లోబల్తో పోల్చుకున్నట్లయితే ఇండియాలో ఎప్పుడైనా సరే ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువకే వస్తాయి అనమాట. మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది 10,000 బడ్జెట్లో అయితే ఇండియాలో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఈ ప్రైస్కి ఇది బెస్టా కాదా అనేది ఒకసారి అయితే చూద్దాం. ఈ ప్రైస్లో చూసుకున్నట్లయితే మనకి దీని కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో వస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్స్ అని అయితే మనం చెప్పొచ్చు. అలాగే ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఈ ప్రైస్కి ఈ ప్రాసెసర్ అనేది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. అలాగే ఇది మనకి 4GB ర్యామ్తో కాకుండా 6GB వేరియంట్తో తీసుకొచ్చినట్లయితే మనకి ఇంకా బాగా హైప్ అయితే ఉండేదన్నమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ కెమెరాలో డ్యూ డాట్ నాచ్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఇక దీని ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Android 10తో అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు 10,000 బడ్జెట్లో ఏదైనా ఒక బెస్ట్ మొబైల్ చూస్తున్నారంటే ఈ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది నెక్స్ట్ మంత్ డిసెంబర్లో అయితే మనం ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు. ఈ ప్రైస్కి మొబైల్ అయితే మనం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది మొబైల్ అయితే. మొబైల్ లాంచ్ అయిన తర్వాత దీని గురించి నేను ఇంకా సపరేట్ వీడియోస్ కూడా అయితే చేస్తాను. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.